దావీదు నాట్యం చేశాడు, వెరీ గుడ్, మంచిది. దావీదు ధూపం వేశాడు, నువ్వు వేసావా? దావీదు 8వ రోజుని వాళ్ళమ్మ సుల్తి చేసింది, నువ్వు చేసుకున్నావా? దావీదు బలులు అర్పించాడు, నువ్వు అర్పించావా? దావీదు కత్తి పట్టి 10,000 మందిని లేపాడు యుద్ధరంగంలో. నీ కూరల కత్తే పట్టుకోవడం రాదు, ఉల్లిపాయలు కూడా రాదు, నీకు పీకలు వదులుతా యుద్ధం చేస్తావా? చిన్న వయసులోనే పాలబొగ్గల వాడి ఆజానుభావుడైన గొలియత్ కంఠాన్ని నరికేశాడు. ఏమి నీకు రావు, డగడగడుగుడు డగడగడుగుడు డగడగడుగుడు, ఇది వచ్చి నీకు ఎవడరా చెప్పాడు ఇలా చేయమని? క్రొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన కానీ అపోస్తలుడు కానీ శిష్యులు కానీ సంఘము కానీ గెంతినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి. మీ కాళ్ళ కింద దూరిపోతాను, మీ కాళ్ళ కింద దూరిపోతాను. గెంతాడు, కొండ మీద ప్రసంగాలు కొండ మీద గెంతాలి ఆయన. ఏమండి, ఇలాంటి వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మనల్ని మోసం చేసేస్తున్నారండి. జనారణ్యంలో క్రైస్తవ క్రూర మృగాలి, క్రైస్తవ బాబాలీలంతా, అల్లరికి కర్తలు వీళ్ళంతా.